అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరైనా యువకులు ఉంటే కానీ 25 సంవత్సరాలు 30 సంవత్సరాలలోపు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్లి చేసుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అలాగే మన యొక్క సబ్స్క్రైబర్లు మనం చూసుకుంటే కువైట్ నుంచి ఇండియాకు రావడం జరిగింది. ఇండియాకు వచ్చిన తర్వాత పెళ్లి సంబంధాలు చూశారని చెప్పేసి పెళ్లి సంబంధాలు చూసిన తర్వాత కువైట్ నుంచి వచ్చానని చెప్పేసి రిజెక్ట్ చేశారు. మరి కొంతమంది ఇంట్లో ఫ్రిడ్జ్ లేదని వాషింగ్ మిషన్ లేదని చెప్పేసి రిజెక్ట్ చేశారని చెప్పేసి అతను బాధపడుతూ అయితే మనకు మెసేజ్ చేయడం జరిగింది. అలాగే చాలామంది కువైట్ నుంచి వచ్చిన తర్వాత యువకులు కానీ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలకు ఎలాగోలా పెళ్ళవుతూ ఉంటే ముఖ్యంగా అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో కువైట్ కానీ గల్ఫ్ దేశాలైన యూఏఈ కానీ బహ్రెయిన్ కానీ ఖతర్ కానీ సౌదీ కానీ ఇతర దేశాలు ఒమన్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకు పెళ్ళి అవ్వడం చాలా కష్టంగా మారుతుంది. ఎవరైతే ఇండియాలో ఉన్న అమ్మాయిల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లలు ఇచ్చేందుకు అమ్మాయిని ఇచ్చేందుకు అయితే వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే కువైట్కు మళ్ళీ వెళ్ళిపోతాడనే భయంతో అయితే వాళ్ళు చాలామంది ఇవ్వడం లేదు. అలాగే ఆ యొక్క అబ్బాయి అయితే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఏదో ఆర్థిక పరిస్థితుల వల్ల అప్పుల వల్ల మేము పెళ్లి చేసుకున్న తర్వాత మేము కూడా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇతర దేశాలకు రావాల్సి వస్తుంది. అలాగే పెళ్లి చేసేటప్పుడే ఆర్థిక పరంగా మమ్మల్ని ఆదుకుంటే కానీ మేము మళ్ళీ కువైట్కు రామని చెప్పేసి అతనైతే ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే నేను పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటానని చెప్పేసి నా యొక్క పరిస్థితులు నా యొక్క కుటుంబ పరిస్థితులు బాగోలేకపోవడంతో అయితే నేను మళ్ళీ ఇతర దేశాలకు వలస వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి అలా వెళ్లకుండా ఉండాలంటే అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఆర్థికంగా భరోసా కల్పిస్తే నేను వెళ్లకుండా ఇండియాలోనే ఏదో ఒక వ్యాపారం చేసుకోవడమో లేకపోతే ఇండియాలో ఏదో ఒక పని చేసుకుంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ రెండు కోణాలు అయితే ఆలోచించాల్సి ఉంటుంది. పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళు ఆలోచించడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత కువైట్కి వెళ్ళిపోతే నా యొక్క కూతురు ఇక్కడ ఒంటరిగా ఉంటుందని చెప్పేసి బావుల్లో వాళ్ళు ఉంటారు. అంత దానికి పెళ్లి చేసి అమ్మాయిని ఒంటరిగా అత్తగారింటికి పెట్టడం ఎందుకని చెప్పేసి ఒకటిగా ఉంటే మరొక విషయం ఏంటంటే మరొక కోణంలో ఆలోచిస్తే చాలామంది కువైట్కు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు జరగక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి 1000 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయమన్నారు. కాబట్టి మీరు కువైట్కు వచ్చినా సరే కువైట్కి వెళ్ళలేదు. నేను హైదరాబాద్లోను బెంగళూరులోను పని చేసుకుంటూ ఉన్నాను. పెళ్ళి అయితే నేను ఇక్కడే పని చేసుకుంటానని చెప్పి చెప్పడం మంచిది. లేకపోతే కానీ నిజాలు చెప్తే కానీ ఈ కాలంలో పెళ్ళిళ్ళు కావు. అలాగే పెళ్ళి అయిన తర్వాత ఎవరైనా సరే దయచేసి ఇతర దేశాలకు వలస వెళ్ళడం మారుకోవాలి. కనీసం 3 సంవత్సరాలైనా మీకు పిల్లలు కలిగేంత వరకైనా మీరు దయచేసి ఇతర దేశాల వైపు చూడవద్దని చెప్పేసి మరి కోరుకుంటూ ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.